హలో అందరికీ, కొత్తిమీర నిలవ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఒక 2 పెద్ద సైజు కొత్తిమీర కట్టల్ని తీసుకున్నాను. వాటిని చివర కాడలు తీసేసి చిన్నగా తరుక్కుని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఒక బట్ట మీద వేసి నీడ పట్టున ఆరబెట్టుకోవాలి. నిలవ పచ్చడి కదా, తడి ఉండకూడదు, లేకపోతే పాడైపోతుంది. కొత్తిమీర వేయించుకోవడానికి సరిపోయేంత నూనె వేసి కడిగి ఆరబెట్టుకున్న కొత్తిమీర పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. కొత్తిమీర మంచిగా వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మెంతులు, ఆవాలు వేయించుకుని పొడి చేసుకుందాము. అరకప్పు కన్నా తక్కువగా మెంతులు తీసుకుని వేయించుకుందాం. దోరగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మెంతులు దోరగా వేగిపోయాయి. ఇప్పుడు అరకప్పు ఆవాలు వేసుకుని వేయించుకుందాం. మెంతులు కన్నా ఆవాలు ఎక్కువగా ఉండాలి, లేకపోతే చేదు వస్తుంది. ఇవి 2 మంచిగా వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మెంతులు, ఆవాలు చల్లారిన తర్వాత ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. వేయించి పెట్టుకున్న కొత్తిమీర చల్లారిపోయింది. ఇందులో తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. కొత్తిమీరని ఇలా మెత్తగా ఆడుకుంటే సరిపోతుంది. 2 కట్టల కొత్తిమీరకి పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండుని శుభ్రం చేసుకుని తగినన్ని నీళ్లు పోసుకుని కొంచెంసేపు నానబెట్టుకుందాం. ఈ నానిన చింతపండుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. పోపు కోసం ఒక చిన్న కప్పుతోటి నూనె తీసుకుందాం. నూనె వేడైపోయింది. పోపు కోసం కొంచెం మెంతులు, కొద్దిగా ఆవాలు వేసి వేయించుకుందాం. పోపు వేగిపోయింది. కొంచెం ఇంగువ, నచ్చితే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. చింతపండు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా పోపులో వేసేసుకుని మొత్తం చింతపండులో ఉన్న తడి పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. చింతపండు పేస్ట్ మంచిగా వేగిపోయింది. ఇందులో ఒక చిన్న కప్పు కారం వేద్దాం. అలాగే ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసి బాగా కలుపుకుందాం. పచ్చళ్ళలోకి ఇంకొంచెంగా నూనె వేస్తున్నాను. మీకు కావలసినంత వేసుకోండి. నేను కొంచెం నూనె తక్కువే వాడతాను. ఇప్పుడు ఇందులో మెత్తగా ఆడిపెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసి బాగా కలుపుకుందాము. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మెంతులు, ఆవాలు పొడి వేసుకుని బాగా కలుపుకుందాం. పచ్చడి పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు మెంతులు, ఆవాలు పొడి చేసుకున్నాం కదా, వేయించుకుని ఒక స్పూన్ వేసుకుని బాగా కలుపుకుందాం. ఈ పచ్చడి గాజు సీసాల్లోకి పెట్టుకుంటే చాలా రోజులు నిలవ ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.